అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యశివకుమార్. నేను అనుకోని ప్రయాణం అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ని. రీసెంట్గా ఏ కథను ఏ కంచి అనే సాంగ్ లాంచ్ అయింది. ఆ సాంగ్ని కోటి గారు లాంచ్ చేశారు. ఆ సాంగ్ పాడింది మరెవరో కాదు, హరిణి ఓటూరి. హాయ్ శివ. హాయ్ హరిణి, ఎలా అనిపించింది నీకు సాంగ్ పాడడం అవన్నీ? చాలా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అంటే నేను ఇదివరకు పాడిన పాటల కంటే కూడా వెరీ ఓపెన్ సింగింగ్ అండ్ వెరీ మెలోడియస్ అండ్ వెరీ హార్ట్ టచింగ్ అని చెప్పి ఎన్నో మెసేజెస్ వచ్చాయి. జెన్యున్గా చెప్తున్నా, చాలా మంచి మెసేజెస్ వచ్చాయి నాకు చాలా మంది దగ్గర నుంచి కూడా. మంచి పాట అండ్ ఎప్పుడో ఇలాంటి పాటలు ఈ మధ్య తక్కువ వినిపిస్తున్నాయి. మ్యూజిక్ గురించి ఎస్పెషల్లీ చాలా మంది మంచి కామెంట్స్ పెడుతున్నారు నాకు. సో నాకు నేను పాడిన పాటల్లో మంచి పాట, నాకు ఒక మనసుకి దగ్గరగా ఉండే పాట పాడానని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు ఈ పాట పాడిన తర్వాత. ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఇవ్వడానికే ముందు ఇప్పటికే ఆయన 200 సినిమాలు ఈయన పేరు వెంకటేష్ తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు 201st మూవీ ఎలా ఎక్స్పీరియన్స్ అంటే నన్ను టార్చర్ పెట్టిన విధానం ఒకే సాంగ్కి, అంటే ఆల్రెడీ అదే లిరిక్ నేను సాంగ్ చేశాను. నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా. ఆల్రెడీ అదే లిరిక్, ట్యూన్ కూడా ఇంచుమించు దగ్గరగా ఉంటుంది, బట్ డిఫరెంట్ ఎమోషన్స్ రెండు. ఇప్పుడు ఎవరైనా మామూలుగా అదే సాంగ్ నేను ఏ కదను ఏ కంచి తకిట 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 దీంట్లో చేస్తే అదే లిరిక్ నాకు కావాలి. ఆ సాంగ్ అదేంటంటే ఏ కథను ఏ కంచికి అనేది మనం సినిమా కథకి సరిపోయేలాగా మనం లిరిక్ రాయించాం. సో ఇప్పుడు నాకు ఒక టైంలో ఏమనిపించింది అంటే ఈ సినిమా థీమ్కి మనం ఒక సాంగ్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అనిపించింది. అది ఫ్లోలో వచ్చే సాంగ్, అది సినిమా థీమ్ సెట్ చేసేది, ఆ మూడ్ని సెట్ చేసేది ఒక సాంగ్ ఉండాలి. ఫస్ట్ నేను అనుకున్నాను డెఫినెట్గా ఏంటి మళ్ళీ ఇదే అడుగుతున్నాడు, బట్ అది చూసిన తర్వాత అండ్ నువ్వు ఏమనుకున్నావో అది నువ్వు చెప్పిన విధానం నాకు ఓకే అర్థమైంది. బట్ అది నేను స్క్రీన్ మీద నేను సినిమా అందరికన్నా ముందు చూసాను, నాకు అవకాశం దొరికింది. అది చూసినప్పుడు నేను పొందిన అనుభూతి వేరే లెవెల్. అది ఆ సిచ్యువేషన్ అంటే అదే లిరిక్ దానికి రావడం ఇంకొంచెం సినిమా ఎలివేట్ అయింది అనమాట. ముందు ఆ క్రెడిట్ డెఫినెట్గా లిరిక్ ఇవ్వాలి. ఆయన నువ్వు పెట్టిన టార్చర్, ఆ ఫస్ట్ సాంగ్ పెట్టిన టార్చర్ మాటల్లో చెప్పలేనన్నా. ఆల్మోస్ట్ 20 చాలా చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయండి. ట్యూన్కి కానీ లిరిక్కి కానీ ఆ ఎమోషన్, మీరు ఆ పాట సోల్ ఆఫ్ అనుకోని ప్రయాణం ఆ వీడియో కూడా అసలు వాళ్ళ యాక్టింగ్ ఆ చిన్న బిట్లో చూస్తేనే అరే సినిమా వెళ్ళి చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక అది క్రియేట్ చేసింది అనమాట ఆ ఫీల్ని. సో చాలా చాలా బాగుంది పాట, మీరు పిక్చరైజ్ చేసిన విధానం కానీ సినిమా ఎలా ఉంటుంది అనేది మా అందరికీ కూడా చూడాలని వెయిట్ చేస్తున్నాం అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక ఫ్యామిలీ హీరో ఆయన. సో మీకు అంటే ఇప్పుడు నేను ఆయన సినిమాలు ఇదివరకు చూసాం కాబట్టి ఈ జనరేషన్కి చాలా మందికి రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే ఆ నలుగురు లేదా మీ శ్రేయాభిలాషి గుర్తొస్తుంది. సో ఇది కూడా అట్లాంటి కోవకి చెందిందా లేకపోతే డిఫరెంట్ స్టోరీయా? అసలు అంటే ఆయన చేసిన సినిమాలో అది ఒక డిఫరెంట్ సినిమాలుగా ఎలా పేరు వచ్చింది, ఇదో డిఫరెంట్ సినిమాగా పేరు వస్తుంది. అంటే దాంతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు, కానీ మంది ఇదొక వెరైటీ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిది. అసలు నువ్వు నాకు చెప్పినప్పుడు కూడా ఈ ఆ ఒక్కటి అడుగు ఈ టైప్ ఆఫ్ కామెడీ చాలా రోజుల నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాకు మిస్ అవుతుంది. అది అసలు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. ఆ ఎండ్లో మనం తెచ్చిన అంటే సినిమా స్టోరీ అనేది డెఫినెట్గా అది హార్ట్ టచింగ్ స్టోరీ. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టకుండా కామెడీ, అంటే రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగ్ ఈ మధ్య చాలా మంది మిస్ అవుతున్నారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ ఎప్పుడూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం చూసిన ఆ ఒక్కటి అడగ కానీ ఇంకా చాలా మూవీలు ఉన్నాయి, అప్పులప్పారావు గారు కానీ మాయలోడు కానీ ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ కామెడీ చాలా మంది మిస్ అవుతున్నారు. అది ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుంది. సినిమాలో ఒక మ్యాజిక్ చేస్తాడు ఆయన. మీరు అలా కూర్చుంటే ఆయన చేసే ఆ మ్యాజిక్కి మీకు 2 hours 5 minutes టైం తెలియకుండా. నాకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు కూడా మొదటి 2 రోజులు అసలు ఏమీ రాయలేదు, అదే దాంట్లో ఉండిపోయినా. మళ్ళీ శివ గారు కాల్ చేశాక ఏమైంది మధు గారు అనేసరికి అప్పుడు మళ్ళీ నైట్ కూర్చొని ఫస్ట్ ఆ కథ కథ అక్కడి నుంచే మొదలవుతుంది. సో ఇది ఏ కథ నుంచి ఆ కథకి ఎండింగ్ ఏంటో చెప్పాలని చెప్పేసి ఏ కథను ఏ కంచికి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. అంటే మళ్ళీ అక్కడ ఒక ఎమోషన్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఆ బాధని ఏదో బాధపడుతున్నాం అని చెప్పకుండా ఓకే తనకు తను ఇన్స్పిరేషన్ ఇచ్చుకోవాలి, నాకు ఒకటి సాయం ఉన్నాడని చెప్పడానికి. అలా మొదలు పెట్టాను. ఫస్ట్ ఆ 2 లైన్స్ పంపించాను శివగారికి. ఆ పంపించి ఇక రాత్రి అంతా నేను ఎదురు చూస్తూ ఉన్నా, అసలు పొద్దున ఏం పెడతారు చాలా బాగుందండి అన్నాడు.
అనగానే అప్పుడు ప్రశాంతంగా సీరియస్గా సార్ మీ లిరిక్కి వస్తున్నంత అప్లాజ్ అసలు చెప్పలే మాటలే ఆ రెప్పలే మోయలేని జ్ఞాపకాల బరువే పెరిగి. అసలు ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో. ప్రతి పదం కూడా అది కథకు అనుబంధంగా ఉంటుంది. అసలు మీ లిరిక్ ఇన్స్పైర్ అయ్యి అదే లిరిక్ మళ్ళీ నాకు ఆ లిరిక్ కావాలి, ఆ లిరిక్ వేరే ట్యూన్ కావాలి. ఆల్రెడీ నేను ఇది లిరిక్ చేసిన ట్యూన్ కాదు ఫస్ట్, ఇది ఏది మనం శంకర్ మాధవన్ గారు పాడిన పాట లిరిక్ చేసిన ట్యూన్ కాదు, అది నేను ట్యూన్ ఇస్తే మీరు చేసింది. దాన్ని నేను వేరే ఎలా చేస్తాను, అసలు లిరిక్ నేను వేరే ట్యూన్ చేసుకోవాలి కదా. సో అప్పుడు సినిమాలో మీరు కూర్చోగానే ఫస్ట్ వచ్చే సాంగ్ ఇదే. సో మనం థియేటర్ ఆడియన్స్ ఒక మూడ్లోకి తీసుకెళ్ళాలి. నన్ను కూడా కొంచెం టార్చర్ పెట్టాలండి 2-3 సార్లు. ఇది టైటిల్స్ లో వస్తుంది పాటను, కొంచెం జాగ్రత్తగా పాడు, మంచిగా పాడు. మాకు బాగా ఫ్రెండ్షిప్ ఉంది చాలా ఏళ్ళ నుంచి. సో ఓపెన్ గా నాతో చెప్పే చనువు తనకుంది. సో చాలా కొంచెం నన్ను ఇబ్బంది పెట్టి పాడించేశాడు. చాలా మంచి అప్లాజ్ వస్తుంది. నేను ముందు ఒకసారి కంప్లీట్గా సాంగ్ పాడి పంపించాను. నాకు ఇలా కాదు, కంప్లీట్గా ఓపెన్గా పాడి పంపించాలి, ఇది కొంచెం హస్కీగా వస్తుంది, ఇలా ఉండకూడదు, అది ఒక మంచి ఫీల్ని తీసుకొస్తుంది, అది ఎంట్రీలో అందరికీ మెస్మరైజింగ్గా ఉండాలంటూ నాతో మళ్ళీ పాడించాడు. అలా పాడించడమే ఇవాళ నాకు ప్లస్ అయింది. అందరి దగ్గర నుంచి చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటో తెలుసా, యాక్చువల్లీ సినిమాలో ఫిమేల్ సాంగ్ అనేది అసలు మాకు లేదు. అసలు ఈ సాంగ్ అనేది లేదు, ఫస్ట్ నీకు చెప్పా. బట్ ఫిమేల్ పాడాలని అసలు లేదు, అది మేల్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, నరసింహరాజు గారు ఉన్నారు అక్కడ సాంగ్లో కూడా. అసలు ఫిమేల్ ఎందుకు పెట్టాలని ఎందుకు పెట్టాలంటే తెలియదు. కానీ నీ విజన్ ఏంటి అంటే, నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అసలు నాకు మైండ్ పోయింది, అంత అద్భుతంగా అది పండింది. ఫిమేల్ వాయిస్ పెట్టేసరికి చాలా ఫ్రెష్గా అనిపించింది. అక్కడ వరకు మగ్గుంతులే వస్తున్నాయి, ఫిమేల్ వచ్చేసరికి చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది అది. అసలు నీకు ముందు నీ మైండ్లో ఏం తిరిగింది, అసలు ఫిమేల్ ఎందుకు పెట్టాలనుకున్నాను? దానికి పెద్ద ఏం లేదు. నాకు ఏంటంటే ఆ లేడీ వాయిస్లో విన్నాం అనుకో, ఆ ఎమోషన్గా బాగా ఎక్కువ కనెక్ట్ అవుద్ది. బేసిక్ ఇది సాంగ్ ఎమోషనల్ సాంగ్, మన సినిమా థీమ్ అంతా చెప్తున్నాం. ఇప్పుడు బిఫోర్ సాంగ్ ఉంది, అది మనం జర్నీ బేస్లో మన శంకర్ మహాదేవన్ గారితో పాడించాం. అది ఆయనే పాడాలి, ఇంకెవరు పాడలేరు ఆ పాట. సో ఈ పాట ఏంటంటే మళ్ళీ మనం నీ వాయిస్తో పాట పాడారు, అది ఒకటి ఉంటుంది. సో అన్ని ఏ అయిపోతున్నాయి, కాదు కొద్దిగా ఉండాలి కదా అని. అప్పుడు కాదు శివాన్ని నీకు చెప్పా, ఇదేంటే మళ్ళీ ఇలాగంటున్నాడు ఈడు అన్నట్టు చూసావు. కానీ ఫైనల్ అండ్ ఈయన్ని చాలా మెచ్చుకోలేదు, ఎందుకంటే ఒకటే సిచ్యువేషన్ ఇచ్చాం ఆయనకి. ఆయనకి పాపం ఒకటే సిచ్యువేషన్, ఆయన సిచ్యువేషన్ అంటే నాకు అర్థం కాదు. సో ఫస్ట్ నేను చెప్పాను, ఒకటి ఇచ్చాడు, నాకు అర్థం కాలే, మనోడిని తగులుకోమన్నాను. ఇక మనోడు తగులుకున్నాడు. ఒక 10-15 సార్లు ఏదేదో ఫోన్ చేశాడు. చాలా వర్షం రాసాం. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి, దానికోసం అయితే ఒక 50-40 లైన్ల వరకు రాసి ఉంటాను. చుట్టూ చుట్టాలు లేకున్నా ఆ లైన్ వచ్చేవరకు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇక్కడ డైరెక్టర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది మనకు. ఎంత బాగా చుట్టాలు లేకున్నా నాకంటే లోకాన ఏకైక చిరునామా అసలు ఏమైనా లైన్ అది. ఓహో పాలల్లో నీళ్ళల్లో అర్థం కాని భాషలోనే రాసుకున్న జీవితాన్ని అద్భుతంగా మార్చుతున్న అందమైన తోడు తానే. అసలు తన క్యారెక్టర్ అది, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్. ఆ చిన్న వర్డ్ లో ఫ్రెండ్షిప్ గురించి. ఇప్పుడు నువ్వు ఈ పాట చూసావు కదా, ఆ పాటలో కూడా నీకు ఒక డైలాగ్ ఉంటుంది ఫస్ట్ నువ్వు చూస్తే. రాజేంద్ర ప్రసాద్ గారు ఎవడున్నా లేకన్నా నాకేంట్రా, నువ్వు ఒక్కడో చాలు, ఈ మబ్బుగాళ్ళు అందరితో నాకేంట్రా. అసలు ఇందులో ఆయన ఇలాంటి కొన్ని ఫన్నీ వర్డ్స్ చాలా వాడుతాడు రాజేంద్ర ప్రసాద్. మబ్బుగాడు అని ఒకటి, పరచూర్ గారు ఇందులో మనకి ఆయన మేనరిజం ఒకటి పెట్టారు చూసా. అందుకే రాయపాటి ఇలా రాయపాటి అన్నాడు ఉంటాయి కదా, ఆడవిడ అంటే నాకు తెలియదు అంటాడు. అది సినిమా అంతా రాజేంద్ర ప్రసాద్ ఫన్నీ, ఆ క్యారెక్టరేషన్లో చిన్న ఫన్ అలా మెయింటైన్. అంటే బేసిక్గా కథ చాలా సీరియస్ కదండి, ఇది చాలా బరువైన సబ్జెక్ట్ ఇది. కానీ మీకు అది చూస్తున్నంతసేపు
ఎవరు చాలా రిలాక్స్గా చూస్తారనమాట. అది కేవలం రాజేంద్ర ప్రసాద్ వల్లే సాధ్యమైంది. ఇంకో ఆర్టిస్ట్ లేడు ఈ కథకి. అంటే బేసిక్గా అంత సీరియస్ సబ్జెక్ట్ని అంత ఫన్గా అది ఆయన మోస్తూ, ఆయన ఒక బరువుని మోస్తూ మనందరికీ అసలు ఫ్రీగా తీసుకెళ్ళిపోయాడు ఆయన సినిమాని. మనం కూడా ఆయనతో పాటు ట్రావెల్ అయిపోతాం. ఆయన ఏం చేస్తే అది నిజం అనుకుంటాం. సినిమా చాలా బరువైన సబ్జెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే చూస్తున్నప్పుడు ఆయన చాలా ఆనందంగా బాధను చూపిస్తాడు మనకి. మనకు చూస్తున్నప్పుడు అనిపించదు అసలు. అది చాలా నేను యాక్చువల్లీ అదే అనుకున్నా. పాట ఫీల్ చూస్తేనేమో చాలా ఎమోషనల్ గా ఉంది, ఆయన చూస్తే నవ్వుతున్నారు, సరదాగా మాట్లాడుతున్నారు. ఏంటి కథ, ఇలా ఉంది ఏంటి, ఏముంటుంది కథలో అనేది ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈవెన్ తులసి గారు కూడా ఎంత బాగా చేశారు. ఆ చిన్న సీన్లో నాకైతే కళ్ళమటి నీళ్ళు వచ్చాయి పాట విన్నప్పుడు. ఆ వీడియోలో చూస్తున్నప్పుడు ఆవిడ నువ్వు తిన్నావా అమ్మ అంటే లేదురా ఆయన తిన్నాడో లేదో తెలీదు అని ఒక్క చిన్న డైలాగ్ లో ఆవిడ ఒక పక్క అంతా సినిమాని మోసేస్తూ ఉంటుంది. సినిమాలో చాలా తులసి గారిది ఇందులో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ డైలాగ్స్ చాలా తక్కువ. ఆవిడకి ఓన్లీ ఎక్స్ప్రెషన్తో కళ్ళల్లోనే అదే అంటున్నా. ఆ జస్ట్ ఆ వీడియోలో ఆవిడ కళ్ళల్లో చూపించిన ఆ ఫీల్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చిన్న చిన్న క్యాజువల్ డైలాగ్స్, పెద్ద కుమ్మేసి ఏముండవు, కానీ వాళ్ళు ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ ఆవిడికి లేదంటే క్లైమాక్స్ ఒక్కటి బట్ వాళ్ళు చాలా లెజెండరీ యాక్టర్స్. నాకు నిజంగా అదృష్టం అనమాట. ఇంత పెద్దవాళ్ళు అందరూ ఫస్ట్ సినిమాకే దొరికేయడం. అంటే ఈ స్టోరీకి మీకు ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారే ఎందుకు పెట్టుకోవాలనిపించింది? నేను చెప్తాను. ఆయన లేకపోతే మనోడు సినిమా తీయనన్నాడు. ఓ సినిమా తీని స్క్రిప్ట్ పక్కన పడేస్తున్నాడు. ఆయన కోసమే రాసుకున్న స్క్రిప్ట్ చూస్తారు. కానీ మేము కానీ అందరం కూడా ఆయన లేకపోతే సినిమా పక్కనెట్టేద్దాం. ఎందుకంటే మీరు చూడండి, రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యాక చూడండి. ఆయన కాకుండా ఈ సినిమా ఇంకో ఆప్షన్ ఎవరైనా నాకు చెప్పుంటే అరే నిజమే కదా అనుకుంటాను. ఎవ్వడికి ఆలోచన రాదు. ఫస్ట్ సిట్టింగ్ లో ఓకే చేసాడు ఆయన. అదే అడుగుదాం అనుకుంటున్నా. అసలు ఆయన మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, ఆయన ఓకే చేశారా? చాలా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడు చెప్తున్నాను, ఆయన ఏదైనా కరెక్షన్ చెప్తాడు, మళ్ళీ మార్చుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి, ఎవరు సిట్టింగ్లు పడతాయేమో అనుకున్నాను. డౌట్ అన్నా, ఇప్పుడు ఇంటర్వ్యూ వరకే విన్నారా లేకపోతే మొత్తం సినిమా? ఫస్ట్ అలాగే వింటారు. నాకు మా నాగరాజు గారు కూడా అదే చెప్పారు. వెళ్ళు పిఏ గారు, ఆయన కూడా అదే చెప్పాడు. వెళ్ళు ఒకసారి చెప్పు, ఆయన వింటాడు, చూద్దాం అన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెప్పమంటారా అంటే చెప్పు అబ్బాయి అన్నాడు. అలా కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాను, చెప్తున్నాను. టీ ఏదో వచ్చింది, టీ తాగన్నాడు మధ్యలో. నేను నాకు అసలుకే ఫస్ట్ భయం, మధ్య ఫ్లో ఆపేస్తున్నాడు, టీ తాగమంటున్నాడు, టెన్షన్. తాగాక మళ్ళీ ఆయనే గుర్తు చేసేది ఎక్కడ స్టార్ట్ చేసామన్నది. ఆయనే గుర్తు చేసి చెప్పు అన్నాడు. చెప్పాను. అలాగ మళ్ళీ చెప్పిన తర్వాత ఇంటర్వెల్ అయింది. ఓకే అన్నాడు. సార్ ఇప్పుడు ఏంటి పరిస్థితి సెకండ్ హాఫ్ కూడా అంటే, ఇప్పుడు ఏమైందో తెలుసుకోకుండా నేను ఎలా ఉంటాను చెప్పు, ఇప్పుడే మొత్తం చెప్పు. సింగిల్ సిట్టింగ్లో మొత్తం సినిమా అంతా. వెంటనే ఆయన అన్నమాట, ఈ సినిమాని నువ్వు ఏం మార్చుకుంటే ఇక్కడ ఏముందో అదే తీ, సినిమా ఎక్కడికి వెళ్తుందని నేను చెప్తాను నీకు తర్వాత. ఇది నేను చాలా హార్ట్కి టచ్ అయ్యి చేసే సినిమా ఇది అని ఆయన ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్గా దాన్ని అడిగి, రేపొద్దున షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే బిఫోరే నన్ను పిలిపించి, నువ్వు ఎలా అనుకుంటున్నావు, దీంట్లో ఎలా చేద్దాం, మనం యాక్టింగ్ ఏంటి, మన స్టైల్ ఏం మార్చుదామా, ఏం చేద్దాం, ప్రతిదీ అన్నీ నన్ను అడిగి తెలుసుకుని, అంటే డైరెక్టర్కి ఏం కావాలి ఈ సినిమా సంబంధించి. అలాంటి ఆర్టిస్టులు కూడా ఉండడం చాలా గ్రేట్. ఆయన మార్నింగ్ వచ్చాడంటే ఒక 8:30, 9కి టిఫిన్ చేసి బయటకు వచ్చేస్తారు. మధ్యాహ్నం లంచ్కే మళ్ళీ క్యారవాన్లోకి వెళ్తాడు. బిఫోర్ మళ్ళీ మధ్యలో వెళ్దాం, ఇంకా అక్కడ సెట్లోనే కూర్చుంటారు ఆయన. వీళ్ళందరూ అంతేనండి బాబు. అసలు ఈ ఆర్టిస్టులు ఇందులో నాకు లక్కీగా అందరూ కొద్దిగా పెద్దోళ్ళతో చేయాల్సిన కథ ఇది. ఈవెన్ నరసింహరాజు గారిని కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. ఆయన మాకు తగలడం చాలా పెద్ద పని అయిపోయింది. పాత సినిమాలు చూసాం. అవును, మాకు అది చాలా పెద్ద పని అయిపోయింది. ఆయన మాకు గుర్తు రాలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఆర్టిస్టులు మనకి రెగ్యులర్గా గుర్తుంటారు, ఇతను గుర్తులేడు. అవును, మధ్యలో చేయలేదు ఆయన. వెళ్ళిపోయాడో ఏం వెళ్ళిపోయాడో తెలియదు, గుర్తు రాలేదు. ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఈయన్నే అరే ఒరే అనే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండాలంటే అంత స్థాయి ఉండాలి. ఆ స్థాయి హీరో లేకపోతే, ఆ స్టేచర్ లేకపోతే వర్కౌట్ అవ్వదు క్యారెక్టర్.
ఎవడూ సెట్ అవ్వట్లేదు, అలాగ ఎందుకు క్షణంగా ఒకరోజు ఎందుకో దేవుడు ఏదో గుర్తు చేసాడు, అరే ఈయన ఉన్నాడు చూడరా అని. మళ్ళీ ఆయన కనుక్కొని ఆయన ఎక్కడ చెన్నైలో ఉంటే రప్పించుకొని చూసుకొని బాగా చేశారు. ఆయన అసలు నెక్స్ట్ లెవెల్. రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయనకి బిఫోర్ ఎప్పుడో ఏదో సినిమా చేశారంట, నాకు తెలియదు పెద్దగా. ఆయన చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు, అప్పుడు చేసాం మళ్ళీ ఇప్పుడే కలిసాం అని. కానీ వాళ్ళిద్దరిది ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ చూడండి. ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఆయనకి వచ్చినాయి అనుకోని, మన నరసింహరాజు గారు ఏం తాగరు, పాలు ఒక్కటే తాగుతాడు ఆయన. అరే ఆయన పాలు వస్తేనే నేను టీ తాగుతాను, లేదు తాగనండి అలా కాదు అంటే ఆయన అంతా క్లోజ్గా. అందువల్ల సినిమాలో మీకు ఆన్ స్క్రీన్ కూడా ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది ఆ చిన్న హారతి ఇచ్చే సీన్ కూడా ఎంత బాగుందో అది. అవును, ఈయన నమ్మరు, ఆయనకే తిరిగి ఇస్తారు కదా. అసలు హైలైట్ అన్నది. అండ్ కొన్ని అంటే సినిమాలో కొన్ని చాలా అద్భుతంగా ఫీల్ అయ్యే ఒక హాస్పిటల్ ఎపిసోడ్ ఉంటుంది. ప్రతి ఒక్కడు కంట్లో నుంచి నీళ్ళు పెట్టుకోకుండా బయటకు వెళ్దాం ఆ సీన్. ఆయన చేసిన అమ్మ బాబోయ్ రాజేంద్ర ప్రసాద్. అది మేము సెట్లోనే నేను వెళ్ళి ఉదయం నుంచి ఓ పెద్ద కబుర్లు చెప్పేస్తున్నాను. సింగిల్ షాట్ ఒకటి ప్లాన్ చేశాను, సింగిల్ షాట్ ఆయనకి. అంటే మేము రాసుకోవడానికి ఏమో పెద్ద కుమ్మేసే ఆర్టిస్ట్ ఉన్నాడు అక్కడ, ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా చేయాలనుకోవచ్చు. అది చేస్తాడు లేదని భయం ఉన్నప్పుడు మాకు భయం ఉంటుంది. ఆయన మనం రాయడమే తక్కువ, ఏవైనా కుమ్మేస్తాడు. నేను రాసి చేస్తాను అని ఆ రోజు ఉదయం నుంచి ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే సింగిల్ షాట్ కదా, ఏదైనా కొద్దిగా మిస్టేక్ అయినా టెక్నికల్గా ఏదైనా ఇష్యూ వచ్చినా టైం ఉంటుంది కదా అని. నాకు మన ఆయన పిఏ నాగరాజ్ ఏమో చెప్పాడు, నువ్వు అంత సీన్ లేదు బాస్, మా వాడు కుమ్మేస్తాడు, నువ్వు వెళ్ళి అన్నాడు. అదే అలాగే అన్నారు. అంటే నేను సర్లే అయితే అని వేరే సీన్లు ప్లాన్ కరెక్ట్గా మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ 3:30కి అలా స్టార్ట్ చేశా. ఒక్కసారి చూసుకున్నాడు ఎలాగొస్తుంది కెమెరా అని. నేను చెప్తున్నాను వెళ్ళి ఇది అని. సరేలే వెళ్ళా అన్నాడు ఆయన. వెళ్ళా అన్నాడు. అలాగే అంటే చాలా జోయల్గా ఉంటాడు. అంటే సీరియస్ సీన్ నేను సీరియస్గా చెప్తుంటే అలా చేసేద్దాం, కుమ్మేద్దాం, నీకు ఎందుకు పదా అంటాడు. ఇదేంటారు బాబు ఇలా అంటున్నాడు అని నేను వచ్చి కూర్చున్నాను. ఒక్కసారిగా మొత్తం యూనిట్ అంతా అలా కూర్చొని చూస్తున్నాం. ఆయన డోర్ తీసుకొని వస్తాడు, మొత్తం యాక్ట్ అంతా ఉంటుంది. సింగిల్ షాట్ అనమాట ఇదంతా. 3 minutes ఉంటుందా, 3 minutes మోస్ట్లీ. సో కట్ లేకుండా మొత్తం సింగిల్ ఆయనే చేస్తాడు. అందరూ అలా ఉండిపోయి కట్ ఆయనే చెప్పుకున్నాడు లాస్ట్. చెప్పలేకపోయా కట్, అలా ఉండిపోయాం. అంతా చేసేసి పెర్ఫార్మెన్స్ అయినా మళ్ళీ లాస్ట్లో ఏమంటాడంటే చూసుకో, నీకు ఓకే అంటే ఓకే, లేదంటే ఇంకోటి చేద్దామంట. మాకు మాకు పొరలు పని ఒక 1/2 hour దాన్ని అందరూ, నేను మా కెమెరామెన్ కానీ మిగతా యూనిట్ అందరూ క్లాప్స్ అనమాట దాన్ని. ఈవెన్ ఇది కూడా చేస్తున్నప్పుడు కూడా మేము కూడా ఒక 2-3 సార్లు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆయన యాక్ట్ అట్లా ఉంది, అట్లా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ సీన్ రాయగలిగాం. సింగిల్ షాట్ తీసేద్దాం. ఈ మధ్య కాలంలో కూడా ఆయన, అవును, టేక్ 2 కూడా లేదు. ఆయన లాంటి యాక్టర్ కి ఒక కంప్లీట్ క్యారెక్టర్ లేదు ఈ మధ్యలో. సో చాలా రోజుల తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని అలా మళ్ళీ చూడాలి అని కోరుకునే ఆడియన్స్ కూడా ఉన్నారు. నాకు ఒక డౌట్ సార్, అంటే ఈ అనుకోని ప్రయాణం, ఈ టీమ్ సాంగ్ అనేది ఆయువు పట్ల లాంటిది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. నేను ఇంతవరకు ఏ సినిమాలు రాయలేదు కొత్తగా, నన్ను నమ్మి అలాంటి సాంగ్ ఇవ్వడం అనేది అసలు ఎలా ఆలోచన? అంటే మేము 200 సినిమా సార్, నేను 201. అవకాశం ఉంది కదా పెద్దవాళ్ళు రాయించుకునే అవకాశం. ఏంటంటే కొత్త పాత లేదండి, మీరు ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ రాశారు మన శంకర్ మహాదేవ్ గారి. అదే ఆ పాట ఎలా ఇచ్చారండి? ఆ పాట బేసిక్గా మీరు రాశారు కదా, అది మీ పేరు మీరు కొత్తగా. నేను ఏదైనా ఒక పెద్ద లిరికిస్ట్ పేరు పెట్టానంటే అదే రాశారు అనుకుంటారు. ఆ జడ్జిమెంట్ నాకు ఉంది. అది ఆ వర్డ్స్ చూస్తేనే ఎవరు చూసినా సరే ఒక పెద్ద పేరు పెట్టానంటే రన్నింగ్ లో ఉన్న పెద్ద పేరు ఏది పెట్టినా అదే రాశారు. ఇట్ ఈస్ ప్రూవ్డ్ అన్న ఆల్రెడీ. అంటే మీ లిరిక్స్ కి చాలా మంచి పేరు వస్తుంది. గొప్ప విషయం ఏంటంటే ఆ పాట విని రామ్ జోగే శాస్త్రి గారు మాట్లాడడం, ఫోన్ చేయడం, అది చాలా గొప్ప విషయం. అదే అంటున్నాను, అది చూస్తే ఎవరైనా సరే పెద్ద పేరు పెడితే ఆయన రాసాడు అనుకుంటా. ఇప్పుడు ఈవెన్ నాకు సిచ్యువేషన్ తెలియదు, నేను జస్ట్ లిరిక్స్ విని మాత్రమే కదా పాడాను. నాకే చాలా చాలా ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది పాడుతుంటే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే లిరిక్స్. అంటే ఎవరికైనా సింగర్కి బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్ తెలియకుండా పాడే వాళ్ళకి లిరిక్సే ఆధారం. లిరిక్స్ని వినే, లిరిక్స్ని పాడుతూనే ఎమోషన్తో పాడాల్సి వస్తుంది. సో అట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అంటే ఆ లిరిసిస్ట్ సక్సెస్ అయినట్టే కదా. మళ్ళీ ఇక్కడ సాంగ్ అంతా ఒకటే దగ్గర రాదు,
సన్నివేశాలకు తగ్గట్టుగా వస్తాయి కదా, అవును. విడిగా ఉన్నప్పుడు మాత్రం ఒకటే సాంగ్ లో కనిపించాలి. సిచ్యువేషన్స్ సినిమా Story మొత్తాన్ని narrate చేయాలి. నేను చెప్పేది ఏదంటే మన శంకర్ మహాదేవ్ గారు అది 3 సిచ్యువేషన్లు కలిపి చెప్పారు. ఒక్కొక్క దగ్గర ఒకటి ఏంటి ఫ్రెండ్షిప్ ఉండాలి, ఇందులో మళ్ళీ లవ్ ఉండాలి, జర్నీ ఉండాలి. 3 సిచ్యువేషన్లో 3 దిక్కులు వస్తుంది ఈ సాంగ్. నాకు 3 చాలా ఉండాలంటే ఓకే ఫస్ట్ పాపం తర్వాత నుండి అలాగా అదే మేము ఆ లిరిక్స్ చూడగానే ఫ్లాట్ అయిపోయామండి. అంతకన్నా ఇంకేం రాస్తారు ప్రేమని కాంబినేషన్ లో రాయాలి. అక్కడ అమ్మ అనేది తీసుకునేది, అక్కడ ఫ్రెండ్ కూడా వస్తుంది. ప్రేమగా నన్నే ఇలా తాకిన అమ్మ అంటే అది ఫ్రెండ్కి కూడా వస్తుంది. ఇటు ప్రేమకు అన్వయించుకోవచ్చు దాన్ని. అంటే ప్యూర్ లవ్ చూపించారు అక్కడ. ఇప్పుడు కాలం లవ్ కాదు అది ప్యూర్ లవ్. అంటే ఆ ఏజ్ లో పుట్టే లవ్ అనేది అక్కడ రాయడానికి కూడా అవును ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు కానీ దానికి వేరే రాస్తాం. అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి ఒక ఏజ్ ఉంది, అతను ఏం చేసుకుంటున్నాడు, అతను ఎలా ఆలోచిస్తున్నాడు ప్రేమ గురించి అనేది ఒక అమ్మని ఊహించుకుంటాడు. రాసేటప్పుడు ప్రేమ గారు ఉన్నారు తెలియదు. అవునవునవును అది అసలు మీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకు కూడా తెలియదు. ఆర్టిస్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అనుకోని ప్రయాణంలో అనుకోకుండా అన్ని అలా అనుకోకుండా అన్ని బెస్టే జరుగుతున్నాయి. అంటే ఈ సందర్భంగా రామ్జా గారికి డెఫినెట్ గా ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఫోన్ చేసి వెంటనే నన్ను విష్ చేశారు. నన్ను అడిగి ఆయన నెంబర్ తీసుకున్నారు. ఆయన ఫోన్ చేసి ఒక అరగంట సేపు మాట్లాడారు. అంత పెద్ద అవసరం లేదు అది, బట్ అవేర్ అంటే అది బెస్ట్ ఉంటేనే అవుతుంది. అసలు వాళ్ళు కాల్ చేసి మాట్లాడే అవసరం వాళ్ళకి లేదు, అంత అవసరం లేదు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేయాల్సిన అవసరం లేదు. అది చాలా గ్యాప్ తర్వాత ఒక కొత్త డైరెక్టర్ తో చేస్తున్న సినిమా నాకు మందే. ఇప్పుడు దాకా ఆయన అందరూ పెద్ద డైరెక్టర్తో అనిల్ రావుపూడి, నాగశ్విని ఇలాంటి పెద్ద రన్నింగ్ లో ఉన్న డైరెక్టర్ నందిని రెడ్డి ఇలాంటి వాళ్ళందరితో రన్నింగ్ లో ఉన్నాడు ఆయన. అదే అంటే చాలా ఏళ్ల తర్వాత ఆయనకి ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఆయన ఎలివేట్ అయ్యే క్యారెక్టర్ ఇది. అదే నన్ను ఎలా నమ్మించారండి అన్నాడు సార్. అది మనం ఆ ట్రస్ట్ క్రియేట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా నమ్ముతారు. రాజేంద్ర నన్ను అలాగే నమ్మాడు. ఏంటి మీరు సినిమా తీసారు నాకు ఎందుకు ఇచ్చారండి అంటే నువ్వు చెప్పేవారు బాబా తీర్థం తెలిసిందే, మీరు అలా రాశారు కాబట్టి నేను మిమ్మల్ని యాక్చువల్లీ ఈయన ఒక సాంగ్ అనుకున్నది 3 సాంగ్లు రాశారు ఆయన. పాడింది సూపర్. అది కూడా అంటే అది సిచ్యువేషన్ రీ రికార్డింగ్ లో అనుకున్న సాంగ్. చాలా బాగా పడింది. ఒకటి రెహమాన్ గారు రాశారు, చాలా అద్భుతంగా రాశారు. అది నేను పాడాను, క్లైమాక్స్ లో వస్తుంది సాంగ్. చాలా అంటే సినిమా మెయిన్ సాంగ్స్ కంపోజ్ చేయడానికైనా, మనం పాడే వాళ్ళకైనా, కంపోజ్ చేయడానికైనా, రాసే వాళ్ళకైనా ఒకటి ఏంటి అని అంటే ఆ స్టోరీ మనం ఎలా డ్రైవ్ చేస్తే మనం అలా వెళ్ళగలం. ఆ సిచ్యువేషన్ కానీ అది రాకపోతే ఈ పాటలు కూడా రావు. అసలు ఇలాంటి పాటలు చేసే అదృష్టం ముందు కలిగింది అని అంటే ఆ స్టోరీకే ముందు మనం డెఫినెట్గా వెళ్ళాలి. నన్ను నువ్వు బట్ ఈవెన్ జనాలకు కూడా కమర్షియల్ మూవీస్ చూస్తున్నాం ఈ మధ్య. అన్ని కమర్షియల్ మూవీస్ వస్తున్నాయి, మంచి లవ్ స్టోరీస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇంత ఎమోషనల్ అండ్ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ చాలా రోజులు అయిపోయింది. అంటే కొంతమంది ఇప్పుడు ఎట్లా ఉంటారంటే కడుపుబ్బా నవ్వుకోవాలి, చాలా మనసారా ఏడవాలి. అట్లాంటి సినిమా ఒకటి వస్తే చాలా చాలా మనకు కూడా ఎంత హాయిగా ఉంటుందో చూడ్డానికి. ఇన్నాళ్ళకు ఒక మంచి సినిమా చూసామన్న ఒక ఫీల్ రావాలి. ఎలా ఉందంటే ఇప్పుడు ఆడియన్స్కి మీరు బయట జరిగేది తీస్తే మేము చూడం, లార్జర్ దాన్ లైఫ్ నువ్వు ఏదో క్రియేట్ ఒక జరిగితే బాగుందేమో నా లైఫ్ లో అన్న సెన్స్ క్రియేట్ చేయగలిగితే అయ్యే వర్కౌట్ అవుతున్నాయి. లేటెస్ట్ గా మనం ఇప్పుడు ఈ మధ్యన హిట్ అయిన సినిమాలు ఏం చూసుకున్నా సరే అంతే, మనకి రొటీన్ మానేసారండి. బయట జరిగే అది పోయింది, ఇప్పుడు కొత్తగా కావాలి. బిందుసారా కానీ ఒకే ఒక జీవితం కానీ ఇవన్నీ అలా డిఫరెంట్ కాదు, మనం బయట జరగవు కానీ జరిగితే బాగుంటుంది అన్నది. ఇది కూడా ఎగ్జాక్ట్ గా మీకు బయట ఎంతవరకు జరగదు అది ఉండదు, కానీ ఇలాంటి ఫ్రెండ్ నాకు ఉంటే బాగుంటుందా అని చూసి ప్రతి ఒక్కడు అనుకుంటాడు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్. డెఫినెట్ గా ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు జనరల్గా హాయ్ అంటే హాయ్ కాదు కదా ఫ్రెండ్షిప్. నీ లాస్ట్ వరకు అంటే ఒక ఫ్యామిలీ తర్వాత డెఫినెట్గా ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైంది. ఆ ఫ్రెండ్షిప్కి అర్థం చూపిస్తారు. చాలా మంది బయట ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ. చాలా మంది మోస్ట్ అందరూ ఏంటంటే ఫ్రెండ్షిప్ లో మనం ఇంట్లో చెప్పుకోలేని కూడా బయట. బట్ దాన్ని ఒక ప్యూరెస్ట్ వేలో ఈ మూవీ
తీసుకొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. అంటే ఎంత ఆయన నవ్విస్తారో ఎమోషన్ని అంత క్యారీ చేస్తారు. ఆ పాయింట్లో ఇదివరకు వచ్చిన ఆ నలుగురు కానీ మీ శ్రేయాభిలాషన్ కానీ కామెడీ కన్నా కూడా కొంచెం అందులో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటివి మాకు బాగా నచ్చాయంటే ఆయన ఒకప్పటి కామెడీని తీసుకొచ్చి ఎమోషన్తో మిక్స్ చేసి వస్తే బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు, అదైతే షూర్. అనుకోని ప్రయాణం మా అందరి ప్రయాణాల్లో ఒక విలువైన మలుపుగా ఉంటుంది అని ఆశిస్తున్నాం. అవుతుంది కూడా, డెఫినెట్గా అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.